గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పెద్దమ్మ తల్లి జాతర. లాస్ట్ ఇయర్ కూడా చేశారు పెద్దమ్మ తల్లికి, మళ్ళీ ఈ ఇయర్ కూడా చేశారు. మా అత్తమ్మ వాళ్ళ విలేజ్ వచ్చేసి బొమ్మనపల్లి. ఇక పెద్దమ్మ జాతరకి మేము వెళ్ళాము అక్కడికి. తెలంగాణ సైడ్ ఏ పండగలు జరిగినా సరే ఇలా బిడ్డలకు ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇక ఎక్కువగా మాకైతే ఇళ్ళకి పోయినప్పుడు, పెళ్ళిళ్ళైనప్పుడు, ఇంకేమన్నా చిన్న చిన్న పండుగలకు అలానే ఇట్లా పెద్దమ్మ తల్లికి వేసుకుంటే ఇట్లా ఓడిబియ్యం పోస్తారు. ఈమె మా నానమ్మ, మా చిన్న నానమ్మ, మా అత్తమ్మ వాళ్ళ చిన్నమ్మ. ఇక మా అత్తమ్మకైతే ఓడిబియ్యం పోయడానికి బట్టలు తీసుకొచ్చింది, అలాగే బియ్యం కూడా తీసుకొచ్చింది. అవన్నీ సర్దుతుంది మా చిన్న నానమ్మ. బట్టలు, బియ్యం బియ్యం కలపడం అయితే అయిపోయింది. బియ్యంతో పాటు కుడుకలు, ఖర్జూర పండ్లు, అలాగే జాకెట్ ముక్కలు కూడా పెడతారు, డబ్బులు కూడా పెడతారు. బియ్యం పోయడం అయితే 5 లేదా 9 మంది అట్లా పోస్తారు. బియ్యం ఓడి నింపుతారు. ఇది ఎక్కువగా మన తెలంగాణ వాళ్ళకైతే తెలిసే ఉంటది, తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళకి. మా అత్తమ్మ వాళ్ళైతే యాటతో చేశారు పెద్దమ్మ తల్లికి. లాస్ట్ ఇయర్ కూడా యాటతోనే చేశారు, ఈ ఇయర్ కూడా యాటతోనే చేశారు. ఇక మా మామయ్య వాళ్ళ అక్క, బావ వాళ్ళ మేనకోడలు కూడా ఉంటారు కదా, అలానే మా మామయ్య వాళ్ళ అమ్మ, వీళ్ళకి కూడా మా నానమ్మ వాళ్ళు బట్టలు పెట్టి బియ్యం అయితే పోసారు, ఓడి బియ్యం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా మామయ్య, మా అత్తమ్మ, వీళ్ళకిద్దరు కొడుకులు. మా అత్తమ్మ వాళ్ళకు కిరాణం షాప్ అయితే ఉంది. కిరాణం షాప్తో పాటు బట్టల షాప్ కూడా పెట్టుకున్నారు ఇంట్లోనే. ఇక ఇప్పుడైతే బట్టలు అయితే ఏం అమ్మడం అయితే లేదు, కానీ కిరాణం షాప్ అయితే ఉంది. మా నానమ్మ బట్టలు పెట్టడం అయితే అయిపోయింది. ఇక అవి చేంజ్ చేసుకున్న తర్వాత మేమైతే బియ్యం పోయడమే. ఈమె మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు. ఈ పాప సైడ్ కాడుతుంది కదా, ఈ పాప మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు. మా అత్తమ్మ హాయ్ అని చెప్తుంది. ఇక వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇక ఓడిబియ్యం పోయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. మా అత్తమ్మ వాళ్ళదైతే 2 ఫ్లోర్స్ బిల్డింగ్. మా అత్తమ్మ వాళ్ళైతే కింద ఉండరు, పైననే ఉంటారు. ఇక కిరాణం షాప్ కూడా పైననే పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ మా నానమ్మ ఓడిబియ్యం పోస్తుంది. మా నానమ్మ తర్వాత మళ్ళీ మా పెద్ద పిన్ని అయితే పోసింది ఓడిబియ్యం. మా పెద్ద పిన్ని తర్వాత మళ్ళీ మా చిన్న పిన్ని. ఈ నానమ్మ వాళ్ళ కోడలు, పెద్ద కోడలు ఈమె, చిన్న కోడలు ఇంకో పిన్ని. ఈ పిన్ని పోయడం అయిపోయిన తర్వాత చిన్న పిన్ని పోసింది. ఇక మా ఇంటి ఇలవేల్పు పెద్దమ్మ తల్లి. మేమైతే పెద్దమ్మ తల్లిని ఎక్కువగా పూజించుకుంటాం. దసరా తర్వాత మేము ఏదైనా పండగ గ్రాండ్గా చేసుకున్నాము అని అంటే అది పెద్దమ్మ తల్లి పట్నాల జాతరనే. ఈ పెద్దమ్మ తల్లి పట్నాలు 5 ఇయర్స్కి ఒకసారి అలా వేసుకుంటారు, ఏ విలేజ్లోనైనా సరే. కానీ కొందరు ఇయర్లీ వేసుకుంటారు బోనాలతోటి. పట్నాలు వేయకపోయినా సరే బోనాలు అయితే చేసుకుంటారు. మేమైతే మా మన్నెంపల్లిలో 5 ఇయర్స్కి ఒకసారి అలా చేసుకుంటాం పట్నాలు, పెద్దమ్మ తల్లి పట్నాలు. ఈమె మా చిన్న పిన్ని. మా చిన్న పిన్నికి ఒక కొడుకు, ఒక బిడ్డ. మా పెద్ద పిన్నికి ఒక కొడుకు. ఈ ఓడిబియ్యం పోయడము అనేదైతే మనకు వెనకటి కాలం నుంచే వస్తున్న ఆనవాయితీ. ఇక అందరం కళ్ళకు పసుపు పెట్టుకొని మంచిగా ఇలా అందరం బొట్లు పెట్టేసుకొని ఓడిబియ్యం అయితే పోయడం అయితే స్టార్ట్ చేసేసినాం. ఇలా పండగలు జరుపుకున్నప్పుడు అందరం కలవడం అనేది అది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఉన్న 2 రోజులైనా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అత్తమ్మకైతే మా చిన్న నానమ్మ తీసుకొచ్చింది ఓడిబియ్యం. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ కాబట్టి మా చిన్న నానమ్మ తీసుకొచ్చింది. ఎక్కువ అమ్మ నాన్నలే పోస్తారు బిడ్డలకి ఓడిబియ్యం. మా చిన్న నానమ్మకు 2 కొడుకులు, ఒక బిడ్డ. ఈమె మా అత్తమ్మ, ఇంకో 2 బాబాయిలు కూడా ఉన్నారు. ఫస్ట్ ఓడిబియ్యం ఒక్కరికే పోస్తే ఒక్కరికే పోయాలంట, ఇద్దరికి పోస్తే మళ్ళీ ఇద్దరికే పోయాలంట ఎప్పుడు పోసినా సరే. మా అత్తమ్మకు, మా మామయ్యకు ఫస్ట్ ఇద్దరికి పోసినట్టున్నారు, అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఇద్దరికి పోసారు ఓడిబియ్యం. బోనం రెడీ చేయడం అయితే ఎప్పుడో అయిపోయింది. ఇక ఈవినింగ్ 6కు అలా వెళ్తాయి అని చెప్పేసి అన్నారట బోనాలు, కానీ టైం అయితే ఓవర్ అయిపోయింది. నైట్ 8:30 అలా అయ్యింది పెద్దమ్మ తల్లికి బోనాలు వెళ్ళేసరికి. ఏ విలేజ్లోనైనా సరే పెద్దమ్మ తల్లి పట్నాలు అని అంటే చాలా గ్రాండ్ ఉంటుంది పండగ.
చాలా గ్రాండ్‌గా అంటే చాలా గ్రాండ్‌గా చేస్తారు ఎక్కడైనా సరే. డీజే తోటి, సప్పులతోటి అయితే ఇక పెద్దమ్మ తల్లికి బోనాలైతే తీసుకెళ్లారు. పెద్దమ్మ తల్లికి బోనం మన ఇంట్లో నుంచి వెళ్ళే ముందు బైండ్లోళ్ళు మన ఇంట్లోకి వచ్చి మనందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టి అప్పుడు బోనాన్ని ఎత్తి తీసుకెళ్తారు బయటికి సప్పులతోటి. చాలా మంచిగా అనిపిస్తది. మా అత్తమ్మ వాళ్ళదైతే ఇల్లు మెయిన్ రోడ్‌కే ఉంటది. ఇక డాన్సులు చేస్తున్నారు అందరూ కూడా డీజే పెట్టుకొని. పెద్దమ్మ తల్లి వేషం కూడా వేశారు ఇక్కడ. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మొన్న నేను రీసెంట్‌గా గుగ్గిళ్ళకి కూడా వెళ్ళాను. మా మేనత్త వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి. అక్కడ పెద్దమ్మ జాతర అయితే అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ కూడా పెద్దమ్మ తల్లి వేషం అయితే వేశారు. అది అనుకోకుండా డిలీట్ అయిపోయింది వీడియో. చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది అక్కడ కూడా. ఎక్కడ వేయరు పెద్దమ్మ తల్లి వేషం. నేనైతే ఎక్కడ చూడలేదు. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికాడనే చూశాను పెద్దమ్మ తల్లి వేషం వేయడం అనేది. ఇక గర్ల్స్, బాయ్స్ అందరూ కూడా డాన్సులైతే చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక పెద్దమ్మ తల్లికి పట్నాలు చేసేవారు పట్నాలు, బోనాలు చేసేవాళ్ళు బోనాలు, పెద్దమ్మ జాతర సందడి అయితే మొదలైపోతది వర్షాకాలంలో. బోనం అయితే తీసుకెళ్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు. ఇంటికైతే బైండ్లోళ్ళు అలాగే సప్పుల వాళ్ళైతే వచ్చారు. ఇక సప్పులతోటి బోనం అయితే తీసుకెళ్తారు. చాలా తక్కువున్నాయి బోనాలైతే. ఎక్కువ అయితే ఏం లేవు. నాకు కొంచెం తక్కువే అనిపించింది బోనాలు. అక్కడ డీజే పాటలకి మా అమ్ములైతే డాన్స్ చేస్తుంది మంచిగా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు ఏది చేసినా సరే చాలా హ్యాపీ అనిపిస్తది. ఆ మూమెంట్స్ చిన్న చిన్న మూమెంట్స్ అయినా సరే చాలా సంతోషాన్నిస్తాయి. ఇక్కడ మా చిన్న బావగారు అయితే హాయ్ అని చెప్తున్నారు. మేమైతే టెంపుల్కి వెళ్ళాం కదా, చాలా అంటే చాలా వర్షం పడింది. టెంట్లు మొత్తం ఇలా కూలిపోయాయి. కరెంట్ కూడా లేదు, కరెంట్ కూడా పోయింది. ఇక వర్షం కొంచెం వెలిసింది అని చెప్పేసి మేమైతే కిందికి వచ్చినాం వెళ్దామని, ఇంటికి వెళ్దామని. కిందికి దిగామో లేదో రోడ్డు మీదకి మళ్ళీ చాలా వర్షం వచ్చింది. ఇక వర్షంలో ఎలా వెళ్తాము అని మళ్ళీ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మా ఆయన మా బావగారు ఇద్దరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. చాలా ఎండ కొట్టి 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 వాతావరణం అంతా కూడా వర్షంతో చల్లగా అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళగానే మా అమ్ముల తల్లి అయితే పడుకుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.